అంటే మన బాడీలోని రోగ నిరోధక శక్తిని రిపీట్ అంటే మన బాడీలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇక వీడియోలో చిట్కాలు చూద్దాం. ఈ చిట్కాలో మనకు కావాల్సిన ఐటమ్ ఎండు ఖర్జూర మాత్రమే. ఎండు ఖర్జూర చాలా బాగా పనిచేస్తుంది. అంటే నిజంగా చెప్పాలంటే ఎండు ఖర్జూర మ్యాజిక్ చేస్తుందనుకోవచ్చు. కేవలం 10 నుంచి 15 రోజుల్లోనే. ఆశ్చర్యపోకండి, ఇది నిజం. 6 నుంచి 7 ఎండు ఖర్జూరాలు తీసుకుని వాటిని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిల్లో ఉండే గింజలను తీసేయాలి. ఈ ముక్కలని ఒక చిన్న గిన్నెలో వేసుకుని గిన్నెలో ఒక చిన్న గ్లాస్ మంచినీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే లేచాక ఖాళీ కడుపుతో ఈ నానబెట్టుకున్న ఖర్జూర ముక్కలను బాగా నమిలి తిని గిన్నెలో ఉన్న వాటర్ అంటే నానబెట్టుకున్న వాటర్ని కూడా తాగేసేయాలి. ఆ తర్వాత ఒక సగం గ్లాస్ గోరువెచ్చటి పాలలో పటిక బెల్లం అంటే మిశ్రి వేసుకుని బాగా కలుపుకొని ఆ పాలను తాగేసేయాలి. పాలల్లో షుగర్ వాడకూడదు. అంటే చక్కెరను అసలు ఉపయోగించకూడదు. కేవలం మిశ్రిని మాత్రమే వాడాలి. మిశ్రి వల్ల లాభం ఉంటుంది. ఇక రెండో చిట్కా, కట్ చేసుకున్న ఎండు ఖర్జూర ముక్కలని పాలల్లో కూడా రాత్రి నానబెట్టుకోవచ్చు. ఉదయాన్నే లేచి ఈ ఖర్జూర ముక్కలని బాగా నమిలి తినేసి నానబెట్టుకున్న ఆ పాలు కూడా తాగేసేయాలి. ఆ తర్వాత హాఫ్ గ్లాస్ గోరువెచ్చటి పాలల్లో ఈ మిశ్రి బాగా కలుపుకుని తాగేసేయాలి. ఈ ప్రక్రియ గనక మనం చేయడం మొదలు పెడితే కేవలం 10 నుంచి 15 రోజుల్లోనే మనకు ఈ ప్రభావం కనపడుతుంది. ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. ఈ విధానంగా మనం రోగ నిరోధక శక్తిని, బలాన్ని ఒంట్లో పెంచుకోవచ్చు. ఏ జ్వరాలు మన దగ్గరికి రావు. ఎండు ఖర్జూర మనకు ఈజీగానే ఇంట్లో లేకపోతే కిరాణా షాపుల్లో లభిస్తుంది. ఇది ఆయుర్వేద మెడిసిన్ కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు అని చెప్పొచ్చు. మీరు ఈజీగా ఈ చిట్కాని ఫాలో కావచ్చు. మోకాళ్ల నొప్పులకు ఈ చిట్కా కంటే వేరే ఏది బెటర్ ఆప్షన్ ఉండదు. మీరు ఎన్ని మోకాళ్ల నొప్పుల ఆయిల్స్ వాడినా అవి కొంత సమయం మాత్రం వరకే పనిచేస్తాయి. ఈ చిట్కా మాత్రం 15 రోజులు గనక ఫాలో అయితే కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ ఏ నొప్పులు, జ్వరాలు మీ దరికి చేరవు. ఈ చిట్కాతో మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా బలపడుతుంది కాబట్టి ఏ రకమైన బాడీ పెయిన్స్ కూడా మీ దగ్గరికి రావు. ఖర్జూర మరియు పాలు రెండూ స్వచ్ఛమైనవి కాబట్టే ఈజీగా ఈ టిప్స్ని మనం యూజ్ చేసుకుని స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లలకు కూడా ఇది చాలా లాభం చేస్తుంది. వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా లేని రోజుల్లో ఖచ్చితంగా ఈ చిట్కాలు మీరు పాటించినట్లయితే పిల్లల్లో కూడా బలం పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ చిట్కా కనుక మీకు